నమస్తే అండి. ఈరోజు నేను మీకు పన్నీర్ను వెనిగర్ లేకుండా ఇంట్లో ఏ పద్ధతుల ద్వారా తయారు చేసుకోవచ్చు అనేది చెప్తానండి. ఫస్ట్ నిమ్మకాయతో చెప్తాను ప్రొసీజర్. ఒక 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. ఈ పాలు మాత్రం పన్నీర్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా బాగా వేడి చేసుకొని పెట్టుకోవాలి. ఆల్రెడీ కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా సరే ఆ పాలని మనం ఉపయోగించుకోవచ్చు. అంతేకాని డైరెక్ట్గా పాలని లేదా డైరెక్ట్ పచ్చి పాలనే కాస్త గోరువెచ్చ చేసి వాడుకోవడం అట్లా చేస్తే బాగుండదు. అలా చేస్తే అది చీజ్ లాగా తయారైపోతుంది. సో ఈ పాలని మనం వడగట్టుకోవడానికి పన్నీర్ చేశాక ఇలా ఒక కాటన్ క్లాత్తో ఒక జల్లి తీసుకున్నాను. కింద ఒక బౌల్ పెట్టేసుకొని ఈ బౌల్లోకి ఆ పన్నీర్లోని నీరంతా వడగొట్టుకునేలాగా పెట్టుకోవాలి. ఈ కాటన్ క్లాత్ను సరిగ్గా సర్దుకొని రెడీగా పెట్టుకుంటే మనం ఇమ్మీడియట్గా పన్నీర్ అయిపోగానే పోసుకోవడానికి రెడీగా ఉంటుంది. అండ్ పన్నీర్ రెడీ అందులో ఫిల్టర్ చేసుకున్నాక దాని మీద నీరు ఇరిగిపోవడానికి ఇంకా బరువు పెట్టుకోవాలి. అందుకని ఈ రాయి నేను పెట్టుకున్నాను. సో చూస్తూ ఉండండి. ఒక 1/2 లీటర్ పాలకి, ఇది 1/2 లీటర్ అండి, ఒక 1/2 లీటర్ పాలకి ఒక నిమ్మకాయ సరిపోతుంది. మీడియం సైజ్ నిమ్మకాయ తీసుకోండి. ఈ నిమ్మరసం మనకు 1/2 లీటర్ పాలు విరిగి పన్నీర్ చేసుకోవడానికి సరిపోతుంది. నిమ్మ చెక్క కట్ చేసి నిమ్మకాయని 2 చెక్కలుగా కట్ చేసి గింజలు తీసేసుకుని రసం పిండుకొని రెడీగా పెట్టుకోవాలండి. ఎందుకంటే మళ్ళీ ఆ హడావుడ్లో ఎందుకంటే నిమ్మరసం కలుపుతూ గట్టెతోని పాలను కలిపెట్టాలి, విరిగిపోతూ ఉంటాయి. అందుకని ముందే ఇలా నిమ్మరసం రెడీ చేసి పెట్టుకోవాలి. చూడండి, ఇలా పాలు వేడి చేస్తూ ఉండాలి. నేను ఇవి ఆల్రెడీ కాచి మరగబెట్టిన పాలనే తీసుకున్నాను. సో మీకు మళ్ళీ ఫ్రెష్గా ఫస్ట్ నుంచి చూపించడం కన్నా టైం ఎక్కువ వేస్ట్ చేయకుండా కాచిన పాలనే తీసుకున్నాను. ఇవి కాస్త వెచ్చగా కాగానే నిమ్మరసం వేసి కలుపుతూ ఉంటాను. అప్పుడు చూద్దాం. ఈ పాల క్వాలిటీని బట్టి మనకి పన్నీర్ అనేది ఎంత గ్రాములు రావాలి 1 లీటర్కి అనేది ఆధారపడి ఉంటుందండి. చాలా చిక్కటి పాలు, ఫుల్ క్రీమ్, డైరెక్ట్ బఫెలో మిల్క్ అయితే మనకి 1 లీటర్ పాలకి 300 గ్రామ్స్ పన్నీర్ వస్తుంది. సో 1/2 లీటర్కి ఇంత అని ఫిక్స్డ్గా ఉండదు. మన పాల క్వాలిటీని బట్టి మనకి పన్నీర్ రావడం అనేది ఉంటుంది. పాలు నావి వేడెక్కిపోయాయి. నేను కొద్ది నిమ్మరసం కలుపుతూ ఒక నిమ్మకాయ రసం ఇంకా మిగిల్చాను. ఇది వేసి కలుపుతూ చూద్దాం. నాకు తెలుసు, ఆల్రెడీ చాలాసార్లు ట్రై చేశాను కాబట్టి ఒక నిమ్మకాయ సరిపోతుంది. ఇప్పుడు మీకు చూపించడం కోసం నేను వేసాను కాస్త. చూడండి, కొంచెం పాలు విరిగినట్టుగా కనబడుతున్నాయి. సో ఇంకా పూర్తిగా అవ్వడానికి నేను మొత్తం ఫ్లేమ్ అంతా చిన్న ఫ్లేమ్లో పెట్టేసుకుని మిగిలిన నిమ్మరసం కూడా పోసేసాను. కనబడుతుందా మీకు? పాలు విరుగుతున్నాయి. ఇలా పాల నుంచి నీళ్ళు లాగా సపరేట్ అవ్వాలి. సో దానికి ఇంకా కావాలి.
మీకు ఆల్రెడీ జున్ను పాలు విరగొట్టడము తెలిసిన వాళ్ళు ఉంటే మీకు ఆ పాలు నీళ్ళు ఎలా సపరేట్ అయిపోతాయి, నీళ్ళు దాన్ని వే అంటారు ఇంగ్లీష్లో, వే ప్రోటీన్ అని. మీకు తెలుస్తుంది అది డిఫరెన్స్ ఎలా ఉంటుంది అనేది. చూడండి ఇంకా ఎంత బాగా పగిలిపోయాయో. మీకు ఈ నీళ్ళ సపరేషన్ అనేది అర్థమవుతుంది అనుకుంటాను. చూడండి పాలుగా తెల్లగా కాకుండా ప్యూర్ నీళ్ళలాగా వచ్చేసింది. ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని వడగొడుతున్నాను. చూడండి దీని మీద ఇప్పుడే బరువు పెట్టకుండా ఇంకా నెక్స్ట్ మెథడ్లో చేసేది కూడా ఇందులోనే పోసి ఒకేసారి మూట కడతాను. అందుకే ఇప్పుడు నేను బరువు పెట్టట్లేదు. నేను ఇప్పుడు ఇంకొక 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. దీనికి నేను ఈసారి పెరుగుతో పన్నీర్ చేద్దాం అనుకుంటున్నాను. పెరుగుతో పాలను విరగొట్టి పన్నీర్ చేస్తాను. ఇది ఒక 4 టేబుల్ స్పూన్స్ పెరుగండి. ఇంతకుముందు గిన్నెనే ఉపయోగిస్తున్నాను నేను. సో ఈ పాలు కూడా ఇంకా ఆల్రెడీ కాచిపెట్టిన పాలే, ఇంకొద్ది వేడి పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి ఈ పాలు కూడా వేడైపోయాయి. ఇప్పుడు నేను కొద్దిగా ఈ పెరుగును కలుపుతూ చూపిస్తాను మీకు. నిమ్మకాయ కంటే పెరుగు కాస్త ఎక్కువే పడుతుంది. అండ్ ఇమీడియట్గా దానంతా ఫాస్ట్గా పగలవు, కొద్ది టైం పడుతుంది. చూడండి కొద్దిగా లైట్గా స్టార్ట్ అయింది రవ్వలాగా. ఇంకొంచెం పెరుగు కలుపుతున్నాను నేను. పెరుగును ఇట్లా గట్టి పెరుగులాగా కాకుండా పల్చగా చేసి పెట్టుకోవాలి. స్పూన్తో గిలకొట్టినట్టుగా గిలకొట్టుకుంటే సరిపోతుంది. పాలు ఇలా చిక్కగా కనబడుతున్నాయి మీకు. రవ్వ కడుతుంది. ఇంకో 1-2 మినిట్స్లో కంప్లీట్గా పన్నీర్ సపరేట్ అయిపోతుంది. నేను ఇంకొంచెం పెరుగు కలుపుతున్నాను. చూడండి పాలు వేసేసారు. ఇలా నేను రెగ్యులర్గా కలబెడుతూ ఉండడం వల్ల మీకు నీళ్ళు ఆ సపరేషన్ చూపించడం కోసం రెగ్యులర్గా కలబెడుతున్నాను. ఇలా కలబెట్టడం వల్ల కాస్త ఒకే ముద్దలాగా కాకుండా సపరేట్గా కనబడుతుంది.
నేను ఎప్పుడు పన్నీర్తో చేసుకోనండి, మ్యాక్సిమం నిమ్మకాయతో చేస్తాను. నిమ్మకాయ లేవు అనుకున్నప్పుడు పెరుగుతో చేస్తుంటాను. సో ఇది కంప్లీట్గా నీళ్లు సపరేట్ అయిపోయాయి. స్టవ్ ఆపేసేసుకుంటున్నాను. సేమ్ మళ్ళీ వడగట్టడంలో పోస్తున్నాను. నా దగ్గర ఇంకో 1/2 లీటర్కి పైన పాలు ఉంటే అవి ఇలా సపరేట్గా పన్నీర్కి విరగొట్టాను. మీకు ఫస్ట్ చూపించిన 1/2 లీటర్ నిమ్మకాయ 1/2 లీటర్ పెరుగుతో చేసిన ముద్ద ఇది. సో ఇవన్నీ ఒకే దగ్గర పోసేసి నేను ఒకే దగ్గర పన్నీర్ చుట్టేద్దామని పెట్టేశాను. అన్నీ ఆ రోజు తాజా పాలు ఉండాల్సిన అవసరం లేదు. నేను ఒక్కొక్కసారి 2-3 డేస్ పాలు కూడా కలిపేసి చేస్తూ ఉంటాను. ఇది ఇందాక కాస్త సెట్ చేసినప్పుడు ఫోల్డ్ అయిపోయింది, అందుకని నీళ్ళు తీసేస్తున్నాను. సర్దేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ డిఫరెన్స్ తెలియాలి కదా, 1 లీటర్కి ఎంత పన్నీర్ వచ్చింది అని. అందుకని ఈ పన్నీర్ అంతా మూట కట్టేస్తాను. ఇంకా నీళ్ళు కారుతూ ఉన్నాయి. మనకి ఇంత వేస్ట్ వాటర్ వచ్చేసాయి. ఈ వాటర్ని పారేయొద్దండి, చాలా వాల్యూస్ ఉంటాయి అంటారు వీటిలో, ఇంకా విటమిన్స్. సో నేనైతే చెట్లకి వేసేస్తూ ఉంటాను. ఇలా మూట చుట్టేసి బరువు పెడుతున్నాను. ఇది తయారయ్యాక మళ్ళీ చూపిస్తాను.
ఇలాంటి ఎయిర్ టైట్ కంటైనర్లో గట్టిగా గట్టిగా చేసుకున్న పన్నీర్ని క్లాత్లోంచి తీసి మనం ఒక వేడి తగ్గే వరకు హాఫ్ అన్ అవర్ బయట పెట్టి తర్వాత ఇలాంటి ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి, ఇప్పుడు నేను 2 days కింద పెట్టాను, అంటే వీడియో కంటిన్యూటీ లేదు, అది 2 days గ్యాప్లో ఉంది. ఇలాంటి ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని ఫ్రీజర్లో పెట్టుకుంటే మీకు 6 months అయినా ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది. ఈ పన్నీర్ని మళ్ళీ వాడుకోవాలి అనుకున్నప్పుడు కొంచెం హాట్ వాటర్లో వేసి తీస్తే మళ్ళీ మెత్తదనంగా వచ్చేస్తుంది. నేను ఈ రెగ్యులర్ పన్నీర్తో పాటు మసాలా పన్నీర్ కూడా చేశాను. ఇది కూడా ఫ్రీజర్లో పెట్టేశాను ఈ కంటైనర్లో పెట్టి. సో ఇదేనండి సింపుల్గా పన్నీర్ చేసుకునే విధానం 2 పద్ధతుల్లో. మీకు మసాలా పన్నీర్ చేసుకునే విధానం కూడా కావాలి అంటే నాకు కమెంట్స్లో చెప్పండి, నేను తొందరగా ఆ రెసిపీ కూడా మీకు చూపిస్తాను. ఈసారి ఎందుకు చూపించలేదంటే ఇది చేయటం నేను ఇదే ఫస్ట్ టైము, సో ట్రయల్స్లో ఎలా ఉంటుంది అన్నట్టుగా చేశాను నేను, అందుకని చూపించలేకపోయాను. మీరు ట్రై చేయండి, మీకు ఎలా వస్తుందో, మీకు ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది కమెంట్స్లో చెప్తే నేను ఇంకా మీకు గైడెన్స్ ఇస్తాను, మీకు ఏ ఇష్యూస్ వచ్చినా కూడా. అండ్ నేను ఇవాళ పన్నీర్ కర్రీ చేస్తున్నాను, అందుకని ఇది ఫ్రీజర్లోంచి బయటికి తీసాను. ఫ్రిడ్జ్లో అయితే మీకు మ్యాక్సిమం వారం రోజుల కన్నా ఎక్కువ ఉండదు, ఫ్రీజర్లో కాబట్టి మీకు 6 months అయినా పాడవకుండా ఉంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఎందుకంటే వాళ్ళు కూడా ఈజీగా పన్నీర్ ఇంట్లో తయారు చేసుకోవాలి కాబట్టి మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. మీకు డీటెయిల్డ్ రెసిపీ కావాలి అంటే నా బ్లాగ్ చూడండి, బ్లాగ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను. అలాగే మీరు మీ పన్నీర్ తయారు చేశాక మీ స్టెప్ బై స్టెప్ వీడియో కానీ ఫోటో కానీ మీరు నా ఇన్స్టాగ్రామ్లో, నా ఫేస్బుక్ పేజ్లో పోస్ట్ చేయండి, నేను ఆ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.